శరీరమందు పరిశుద్ధత, ఇంకా ఆత్మయందు కూడా పవిత్రత కలిగి ఉండాలట. దేని యందు? ఆత్మయందు. ఆత్మయందు పవిత్రత కలిగి ప్రవర్తించడం ఏంటి? మన ఆత్మీయ జీవితం బాగుండాలి అంటే ఆత్మ చెప్పినట్లుగా నడుచుకోవాలి. అలా కాకుండా కొన్నిసార్లు ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అవి ఆలోచనలోనే నశించి కత్తిరించేసి పక్కన పెట్టేసుకోవాలి. అలా కాకుండా మనసులో అనిపించినట్లుగా, హృదయం ఆలోచించినట్లుగా మన జీవితం ముందుకెళ్ళిపోతే ఆత్మీయ జీవితం నాశనం అయిపోద్ది. మోహపు చూపు చూస్తేనే అది వ్యభిచారంతో సమానమని చెప్పాడు. నువ్వు చూస్తున్నప్పుడు ఆ దృక్కోణాన్ని మార్చుకునే స్థితిని నువ్వు సంతరించుకోవాలి. అది ఆత్మయందు నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవడం అంటే. శరీరానికి పవిత్రత కావాలి, ఆత్మకు కూడా పవిత్రత ఖచ్చితంగా ఉండాలి అని ఎవరికి చెప్తున్నాడు? కన్యకులుగా ఉండే వాళ్ళందరికీ చెప్తున్నాడు.